హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు చుటూ క్రియేషన్స్. ఇవాళ ఈ వీడియోలో వచ్చేసి అల్వాల్లో ఉన్నటువంటి సెయింట్ పాయిస్ స్కూల్లో సైన్స్ ఫేర్ జరిగిందండి. సో ఆ సైన్స్ ఫేర్లో 10th క్లాస్ పిల్లల యొక్క సైన్స్ అలాగే సోషల్ ప్రాజెక్ట్స్ వచ్చేసి ఈ వీడియోలో అయితే మీతోటి షేర్ చేసుకుంటున్నాను. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అలాగే ప్రాజెక్ట్స్ కూడా చాలా బాగా కళ్ళకు కట్టినట్టుగా చూపించారనమాట. సో చాలామంది పిల్లల ప్రాజెక్ట్స్ అనగానే యూట్యూబ్ని తెగ తిరిగేస్తుంటారు కదండి. సో అలాంటి వాళ్ళకి ఈ వీడియో హెల్ప్ అవుతుందని చెప్పేసి ఈ వీడియో అయితే నేను పోస్ట్ చేస్తున్నాను. సో ఈ ప్రాజెక్ట్స్ అని నాకు చూడగానే ఏదో పిల్లలంతా కూడా చిన్న సైంటిస్టులుగా మారిపోయి ఎంత చక్కగా ఎక్స్పెరిమెంట్స్ చేశారో మీరే ఇక్కడ చూసేసేయచ్చు ఇప్పుడు ఈ వీడియోలో. సో ఇది వచ్చేసి అనాటమీ. సో ఇక్కడ వచ్చేసి పిల్లలంతా కూడా సైన్స్కి సంబంధించిన ప్రాజెక్ట్స్ ఎంత చక్కగా చేశారో చూడండి. ఫస్ట్ వచ్చేసి న్యూరాన్ గురించి ఇక్కడ ప్రతిదీ కూడా చాలా చక్కగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలా బాగా ప్రజెంట్ చేశారనమాట. ప్రతి ఒక్కటి కూడా చూడగానే అర్థమయ్యేలాగా చాలా బాగా చేశారండి. వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్న వే కానివ్వండి, చాలా చక్కగా కాన్సెప్ట్ని అర్థం చేసుకుని చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట. ఇది వచ్చేసి యూరినరీ సిస్టమ్ ఎలా వర్క్ అవుతుందని చెప్పేసి చక్కటి ఎక్స్పెరిమెంట్ అండి. కళ్ళకు కట్టినట్టుగా పిల్లలు ఎంత చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారంటే పిల్లలకి ఆ కాన్సెప్ట్ ఎంత అర్థమైందో మనము వీటిని చూడగానే చెప్పొచ్చు అనమాట. అలాగే స్కెలిటన్ సిస్టమ్ కూడా ప్రతి ఒక్కటి కూడా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ టీచర్ హెల్ప్తో కానీ లేదంటే పేరెంట్స్ హెల్ప్ తోటి కానీ చాలా బాగా చేశారనమాట ప్రతి ప్రాజెక్ట్ కూడా. సో మీరు ఇక్కడ చూస్తుంటేనే తెలిసిపోతుంది దీనికోసం ఎంత కష్టపడ్డారు పిల్లలు, అలాగే వాళ్ళ పేరెంట్స్, అలాగే వాళ్ళ టీచర్స్ కూడా. సో ఇలాగా మనం ఆ లెసన్స్ని బోర్డు మీద బొమ్మల ఫార్మాట్లో డ్రా చేసి చెప్పేదానికంటే కూడా ఈ విధంగా పిల్లలకి సైన్స్ ఫేర్ లాంటివి పెట్టేసి ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆ కాన్సెప్ట్ అనేది చాలా చక్కగా అర్థమవుతుందండి. ఇక్కడ వచ్చేసి డైజెస్టివ్ సిస్టమ్ గురించి కానివ్వండి, స్కిన్ గురించి కానివ్వండి, ప్రతి ఒక్క ప్రాజెక్ట్ కూడా చాలా డిఫరెంట్గా చేశారనమాట. అలాగే అడవుల్ని డిస్ట్రాక్ట్ చేస్తే ఎలా ఉంటుంది, అలాగే అడవుల్ని పెంచితే ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్ అనమాట. ఇది వచ్చేసి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ కాన్సెప్ట్ కూడా పిల్లలు ఎంత చక్కగా చేశారో మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట. అలాగే ఇది వచ్చేసి టోటల్గా కెమికల్స్ సంబంధించినటువంటి సైన్స్ ఫేర్ అండి. కెమికల్స్తో చాలామంది పిల్లలు వచ్చేసి చిన్నపాటి సైంటిస్ట్ లాగా చాలా బాగా ఎక్స్పెరిమెంట్ చేసి చూపించారు. వేస్టేజ్ తోటి బయోగ్యాస్ని ఏ విధంగా ఫామ్ చేయొచ్చు, అలాగే దాన్ని ఏ విధంగా యూజ్ చేయొచ్చు అనేది ఒక చిన్నపాటి ఎక్స్పెరిమెంట్ పిల్లలు ఎంత చక్కగా చేశారు. అలాగే విండ్ ఎనర్జీని ఏ విధంగా తయారు చేయొచ్చు, ఇలాగ ప్రతి ఒక్క ఎక్స్పెరిమెంట్ కూడా సబ్జెక్ట్లో ఉన్నటువంటి టాపిక్స్ అన్నీ తీసుకొని కళ్ళకు కట్టినట్టుగా పిల్లలకి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారండి. సో ప్రతి ఒక్కటి కూడా దేనికదే డిఫరెంట్ అనమాట. ఇక్కడ మీరు గ్రాఫైట్ స్ట్రక్చర్ చూడొచ్చు, డైమండ్ స్ట్రక్చర్ చూడొచ్చు, అలాగే థామ్సన్ అటామిక్ మోడల్ కూడా, ఇట్లా ప్రతి ఒక్కటి కూడా పిల్లలు చాలా ప్రాక్టికల్గా చేసి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. అలాగే విండ్ మిల్ ఎలాగా జనరేట్ అవుతుంది, అలాగే వాటర్ pH లెవెల్స్ ఎలాగ టెస్ట్ చేస్తారు. సో ఇలాగ ప్రతి ఒక్కటి కూడా ప్రతి కాన్సెప్ట్ కూడా చాలా చక్కగా అర్థం చేసుకొని పిల్లలు ఎక్స్ప్లెయిన్ చేస్తున్న వే అయితే చాలా బాగుందండి. సో ఇక్కడ మీరు చూడొచ్చు అనమాట, నంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. సో ప్రతి ఒక్కరు కూడా చాలా చక్కగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట. ఇక్కడ ఆల్మోస్ట్ అంటే 8th నుంచి 10th వరకు ఉన్నటువంటి సైన్స్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయండి. ఇది వచ్చేసి గాల్వానిక్స్ కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసుకుని పిల్లలు చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అలాగే వాళ్ళ పేరెంట్స్ కూడా ఎంకరేజ్ చేస్తారనమాట ప్రతి ఒక్కరిని పార్టిసిపేట్ చేసేలాగా. సో ఈ విధంగా కనుక పిల్లల్ని ఈ ప్రాజెక్ట్స్లో చేసేలాగా ఎంకరేజ్ చేస్తే కనుక వాళ్ళకి కాన్సెప్ట్ చక్కగా అర్థమైపోయి సబ్జెక్ట్ పదే చదవాల్సిన అవసరం లేదండి. ఆ డయాగ్రామ్ కానీ లేదంటే ఆ పిక్చర్ని కానీ చూడగానే వాళ్ళకి కాన్సెప్ట్ అనేది బ్రెయిన్లో వచ్చేస్తుంది అనమాట. సో అంత చక్కగా చేశారు. ఇక్కడ మరికొన్ని సోషల్ ప్రాజెక్ట్స్ అయితే మీరు చూడొచ్చు అనమాట. ఓజోన్ లేయర్ గురించి, అలాగే వాటర్ని సేవ్ చేయమంటూ కొన్ని ప్రాజెక్ట్స్, ఆ తర్వాత కొన్ని సైన్స్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ కూడా ఇక్కడ కొన్ని ఉన్నాయండి. డైజెషన్ సిస్టమ్ గురించి కానీ, అలాగే కొన్ని సోషల్ ప్రాజెక్ట్స్ కూడా ఇక్కడ చాలా ఉన్నాయన్నమాట. ఇది మైటోకాండ్రియా గురించి. సో అలాగే వాల్కనీస్ ఎలాగో ఫామ్ అవుతాయని ఇలాగ డిఫరెంట్ కాన్సెప్ట్లు అయితే పిల్లలు చాలా చక్కగా చేస్తున్నారు. ఇది వచ్చేసి
సోలార్ ఎక్లిప్స్ ఎలాగా ఫామ్ అవుతుందని చెప్పేసి ఒక కాన్సెప్ట్ అనమాట. సో ఈ విధంగా కనుక మనము పిల్లలకి ఈ కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే వాళ్ళకి ఇట్టే గుర్తుండిపోతుంది. సో సబ్జెక్ట్ని చెప్పడం కంటే కూడా ఇలాగ ప్రాక్టికల్గా చేసి చూపించడం వల్ల పిల్లలకి చాలా గుర్తుండిపోతుంది అనమాట. సో చాలామంది ఇలాంటి వాటిని అయితే ఎంకరేజ్ చేయండి. సో పిల్లలు తప్పకుండా సబ్జెక్ట్ని ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు. అలాగే వాళ్ళకి ఇలాగ చేసి చూపించడం వల్ల ఆ కాన్సెప్ట్ అనేది ఎప్పటికీ కూడా గుర్తుండిపోతుందండి. సో ఈ వీడియో చాలామందికి యూస్ అవుతుందని చెప్పేసి ఈ వీడియో అయితే నేను పోస్ట్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైతే ఈ ప్రాజెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే అవసరం అవుతుందో అలాంటి వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. సో ఇక్కడ చూసారు కదండి, ఇవన్నీ కూడా సోషల్కి సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్ అనమాట. చిన్న చిన్న పిల్లలు అసలుకి చాలా చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఒకే ప్రాజెక్ట్ని డిఫరెంట్గా ఎలాగ చేశారో మీరే ఇక్కడ చూడొచ్చు అనమాట. గెలాక్సీ మీదనే చాలామంది డిఫరెంట్గా ఏ కాన్సెప్ట్ కూడా అంటే రిపీట్ కాకుండా యూనిక్గా చేశారనమాట. సో ఎక్స్ప్లెనేషన్ కూడా చాలా చాలా బాగా ఇస్తున్నారండి, అడిగి మరి చెప్తున్నారు అనమాట. సో వాటి పర్పస్ ఏంటి, ఎలాగ చేస్తాయని చెప్పేసి చిన్న అమ్మాయి చూడండి ఎలా చెప్తుందో. సో వాళ్ళకి అంత బాగా కాన్సెప్ట్ అర్థమైంది కాబట్టి వీళ్ళు ఇంతసేపు చక్కగా దాని గురించి మాట్లాడుతున్నారు. సో ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీద తప్పకుండా యూజ్ అవుతుందని చెప్పేసి ఈ వీడియో అంతా నేను పోస్ట్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.